సిటీలో ప్లాట్ కొనండి. ఫ్యూచర్ లో మీరు కోటీశ్వర్లుగా మారే అవకాశం కోసం వెంటనే మాకు కాల్ చేయండి. నమస్కారం. కార్తీక పురాణం 17వ రోజు పారాయణలోకి వచ్చాం. ఈ అంగిరసుడు చెప్తున్నాడు, ఇది ఎవరికి చెప్పబడుతోంది? ఇది ఉద్భూత పురుషుడు ఎవరైతే ఈ స్తంభం పగిలి దీపస్తంభం పగిలి బయటకు వచ్చాడో అతనితోటి అంగిరస మహాముని చెప్తారట. కర్మ బంధమును ముక్తిని గురించి చెప్తాను. కార్యము, కారణము, స్థూలము, సూక్ష్మము, ఈ ద్వంద్వ సంబంధమే దేహం అనబడుతుంది. నీవు అడిగిన ఈ విషయం పూర్వము కైలాస పర్వతంలో అందు పార్వతీదేవికి పరమేశ్వరుడు ఇట్లా తెలియజేశాడు. అదే విషయాన్ని నేను నీకు చెప్తున్నాను. ఇతర చింతన మాని, అంటే వేరే వ్యవహారం గురించి ఆలోచించకుండా శ్రద్ధగా విను, అప్పుడే నీకు అర్థమవుతుందన్నారు. నీవు అడిగిన ప్రశ్నకి సమాధానం ఏమిటంటే, జీవుడనగా వేరెవడూ లేడు, నీవే జీవుడవు. నేను ఎవడనంటే నేను బ్రహ్మనై ఉన్నాను, ఎందుకు సందేహం లేదు. ఉద్భూత పురుషుడు ఏమడిగాడంటే, మీరు చెప్పినట్టుగా మీరు విషయం చెప్తున్నారు, నాకు ఆ వాక్యార్థ బోధ కలగట్లేదండి, ఆ వాక్యార్థ జ్ఞానం నాకు తెలియటం లేదు. ఇప్పుడు అహం బ్రహ్మేతి, నేనే బ్రహ్మను అనే వాక్యార్థాన్ని ఎట్లా తెలుసుకోవాలి? ఈ వాక్యార్థ బోధకి హేతువైన పదార్థ జ్ఞానం నాకు తెలియటం లేదు, కాబట్టి వివరంగా చెప్పు. అహం బ్రహ్మాస్మి అంటే నేనే బ్రహ్మనే అయి ఉన్నాను అనే మాట పదాలకు అర్థం తెలుస్తుంది. నేనెట్లా బ్రహ్మనవుతాను? ఒకవేళ నేనే బ్రహ్మనైతే నాకు ఈ కష్టాలు ఇవన్నీ ఎందుకు, ఇలా అనిపిస్తుంది. చాలా విషయం తెలిసాక కానీ అహం బ్రహ్మాస్మి అనే తత్వబోధ ఏర్పడదు, తెలియదు అనమాట. అయితే ఆత్మ అంతఃకరణమునకు తద్వ్యాపారములకు సాక్షియు, చైతన్య రూపియు, ఆనంద రూపియు, సత్యస్వరూపము అయి ఉన్నది. ఇటు ఆత్మని నువ్వెందుకు తెలుసుకోలేదు? ఎందుకు తెలుసుకోలేం మనం? ఎప్పుడూ ఆత్మని గురించి తెలియదు మనకి. సచ్చిదానంద రూపుడు, బుద్ధికి సాక్షి అయినటువంటి వస్తువునే ఆత్మగా తెలుసుకో. ఈ దేహాదికము, ఈ శరీరం ఏదైతే ఉందో దానిని ఆత్మగా భావించకూడదు. దేహము ఘటము వలె రూపాదిమత్తుగా ఉండిన పిండము గనక ఇది ఆత్మ కాదు. ఇది కాక దేహము ఘటము వలె ఆకాశాది పంచమహాభూతముల వలన పుట్టినది కనుక ఆత్మ కాదు. ఇది చూడండి, ఘటము అనగానే కుండ, ఒక కుండ ఉంది. ఈ కుండ తయారు చేయబడుతుంది. కొంత మట్టి సేకరించి అందులో ఇంకేమిటో కొద్దిగా కలిపి దాన్ని బాగా తొక్కి పదును చేసి కుండం చేసి ఆ చక్రం మీద పెట్టి కుండం చేసి ఆ కుండని ఎండబెట్టి తర్వాత కాల్చి అప్పుడు కుండ తయారవుతుంది. మానవ దేహము, మానవ శరీరం ఎట్లాంటిది? ఇది ముందుందా? లేదు. స్త్రీ పురుష సంయోగం వల్ల అండము శుక్లము రెండు కలిసిన తర్వాత అందులో జీవం పుట్టి, ఆ రెండిటి కలయిక వల్లే జీవం పుడుతుంది. క్రమంగా మొదట ఎంత ఉంటుంది? ద్రాక్ష పండు కంటే చిన్నది ఉంటుంది, బాదం గింజ కంటే చిన్నది, ఇంకా చిన్న చుక్క నుంచి బాదం గింజంతా, ద్రాక్ష పండంతా, తర్వాత ఇంకో పండంతా అట్ట అయ్యి క్రమంగా గోళ్ళు, జుట్టు అన్నీ, హార్ట్ గిట్టు అన్నీ, గుండెతో సహా అవయవాలు ఏర్పడి మెల్లిగా పెరిగి ఓ 9 నెలలు నిండాక బయటకు వస్తుంది. చేయబడిందే కదా. కుండ ఎట్లా రకరకాల దశలు దాటి కుండ స్వరూపాన్ని పొందిందో, మానవ దేహం కూడా దశలు దాటి స్వరూపాన్ని పొందుతుంది. కాబట్టి అది జీవుడు కాదు. పంచమహాభూతాలతోటే, మట్టి, అగ్నితో, నీరుతోటే కుండ పుట్టింది, అవునా కాదా? కదా. మనము అన్నిటితోటి పృథివ్య తేజో వాయురాకాశాలతోటి మానవ దేహం నిర్మించబడింది. ఇలా ఉండగానే ఈ ఇంద్రియాలు, ఇంకా ఇందులో ఉన్నాయి పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు ఉన్నాయి. ఇంద్రియాలు కూడా ఆత్మ కాదు. అలాగే మనసును, బుద్ధిని, ప్రాణములను కూడా, ఇందులో ప్రాణం ఉంది, అదే ఆత్మ అని అనుకోవటానికి వీల్లేదు. ఆత్మని నిలిపి ఉంచేది ప్రాణం, ప్రాణమే ఆత్మ కాదు. దేహేంద్రియాలన్నీ ఎవని సన్నిధి చేత ప్రకాశించునో వాడే ఆత్మగా ఎరుగుము. అంటే ఈ దేహము, ఆ ఇంద్రియాలు ఇవన్నీ నడుస్తూ, తిరుగుతూ, తింటూ, కదులుతూ, రకరకాల పనులు చేస్తూ, అనేక రకాల వ్యాపారాలని నిర్వహిస్తూ ఉన్న, వ్యాపారం అంటే బిజినెస్ కాదు, సాధారణ మన క్రియా విశేషాలు ఇవన్నీ నిర్వహిస్తున్నాయంటే ఈ లోపల ఉన్నవాడు, అతడొకడు ఉన్నాడు కాబట్టి అతని సాన్నిధ్యం వల్లే ఇవన్నీ ప్రకాశిస్తాయి, ఇవన్నీ వెలిగి పనిచేస్తూ ఉంటాయి. అతనిని ఆత్మగా తెలుసుకోవాలి. అంటే అతడే నీవు. ఈ నేను అనేది ఏమిటి? ఇది కాదు, ఆ లోపల ఉన్న అతడే నీవు అని భావం. అయస్కాంతమణి ఇనుము వలె తాను వికారి కాక బుద్ధ్యాదులను అయస్కాంతం ఏం చేస్తుంది? అది అట్టగే నుంచుంటుంది. ఆ ఇనుప రసం నుండి రసాన్ని కదిలేలాగా చేస్తుంది, అది అక్కడే ఉండి. అలాగే తాను కదలక బుద్ధ్యాదుల్ని చెలింపచేయువాడే నేనని తెలుసుకొనము. ఎవని యొక్క సాన్నిధ్య మాత్రము చేత జడములైన
దేహేంద్రియ మనఃప్రాణములు జన్మలేని ఆత్మవలే ప్రకాశించునో వాడే నేనని తెలుసుకో. నేనంటే నేనని చెప్పటం లేదు, అసలు మనం అనేది ఎవరు? వ్యక్తి వాడనమాట. ఎవడు వికారిగాక సాక్షియే స్వప్నమును జాగరమును నిద్రనున్న వాటి యొక్క ఆద్యంతమును తెలుసుకొంచున్నాడు వాడే నేనని తెలుసుకోవాలి. ఘటము ప్రకాశింపచేయు దీపం ఎట్లు ఘటము కంటే భిన్నమో అలాగే దేహాదుల్ని ప్రకాశింపచేయు బోధరూపుడైన ఆత్మ నేనని తెలుసుకో. ఒక ఘటం ఉంది, దాంట్లో ఒక దీపం పెట్టాం. క్షణంలో మనకేమవుతుంది? ఘటము దీపంగా కనపడుతుంది, కానీ కాదు. ఘటం వేరు, దీపం వేరు. ఒక ప్రమిద ఉంది, దాంట్లో దీపం వెలిగించాం, నూనె పోసాం, ఒత్తేసాం. ప్రమిద దీపం కాదు, ప్రమిద ప్రమిదే, దీపము దీపమే. ఆ లోపల ఉన్న జ్యోతి ఉన్నప్పుడు మనకు అది మొత్తానికి దీపంగా కనపడుతుంది, కానీ కానే కాదు. ఎప్పుడైతే ఆ దీపం వెలిగిపోయిందో ఇది ప్రమిదగా మిగిలిపోతుంది. దేహం కూడా అంతే. నిత్యము ఎన్నిసార్లు చూసినా పరమ ప్రేమకు స్థానమైనదే నేనని తెలుసుకొనుము. సాక్షియు బోధరూపుడు అయిన వాడే నీవని తెలుసుకో. సాక్షిత్వము జ్ఞానరూపత్వము అవికారి అగుటచే ఆత్మకి మాత్రమే కలవు. ఎందుకంటే ఆత్మసాక్షి అని చదువుతుంటాం, అని చెప్తాం మనం. ఆత్మసాక్షి ఏమిటో, ఆత్మసాక్షి అంటే పదాలు బాగున్నాయని వాడేసుకుంటూ ఉంటాం. ఆత్మసాక్షి అంటే అది కాదు. మనం చేసే అన్ని క్రియలకి మొత్తం ప్రపంచంతో పాటుగా ఇది 4 దిక్కులు, 8 దిక్కులు, భూమి ఆకాశాలు, వాటన్నిటితో పాటు ఆత్మే సాక్షిభూతంగా ఉంటుంది. ఈ దేహంతో మనం చేసేటువంటి సమస్తమైన వ్యవహారాలని అది చూస్తూ ఉంటుంది. ఆత్మ వల్లే చేస్తున్నామని మనం అనుకోవడానికి వీల్లేదు. అది చూస్తుంది, చేస్తుంటాం, దానివల్ల కూడా చేస్తాం. అదే ఆత్మ ప్రబోధం కలిగింది నాకంటాం. ఆత్మ ప్రబోధం ఎప్పుడు కలుగుతుందండి? మంచి విషయాల్లో ఆత్మ ప్రబోధం కలుగుతుంది. ఇది చేయరాని పని, ప్రపంచమంతా ఆ పని చేస్తున్నా ఒకడు బలవంతంగా అణుచుకుని నేను ఇది చెయ్యను అని పట్టుకున్నాడంటే వాడికి ఆత్మ ప్రబోధం కలిగినట్టు. చేయకూడనిది ఏదైతే మనకి బోధ లోపల కలుగుతుందో దాన్ని ఆత్మ ప్రబోధంగా తెలుసుకోవాలి. దేహేంద్రియ మనఃప్రాణాహంకారాల కంటే వేరైన వాడు దేహము, ఇంద్రియము, మనసు, ప్రాణము, అహంకారము వీటన్నిటికంటే వేరైన వాడు. తర్వాత 6 జనిత్వ, అస్తిత్వ, వృద్ధిగతత్వ, పరిణామత్వ, క్షీణత్వ, నాశంగత్వాలు అంటే 6 వికారాలు లేనివాడు అయినటువంటి ఈ త్వం పదార్థము అనగా అతడే ఆత్మ. ఈ త్వం పదార్థము ఇట్లా తెలుసుకుని ఆ కారణం వలన వ్యాపించే స్వభావం చేత సాక్షాత్ విధిముఖంగాను తత్శబ్దార్థమును తెలుసుకొనవలెను. తత్శబ్దమునకు బ్రహ్మ అనర్థం, ఆత్మశబ్దమునకు బ్రహ్మణ్యము, ప్రపంచము అని అర్థం. వ్యావృత్తి అంటే ఇది కాదని నిరసించటం, ఇది అది కాదండి అని చెప్పటం. అంటే బ్రహ్మ కాదు, ఇది బ్రహ్మ కాదని దేహేంద్రియాదులను నిరసించగా మిగిలినది బ్రహ్మ. అంటే దేహం కాదు, ఇంద్రియం కాదు, ఇది ఆత్మ, అది కాదు 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 అని చెప్తాం. ఏది కాదని చెప్పబడుతుందో, కాదని ఏది చెప్పలేకపోతామో దానిని బ్రహ్మ అన్నమాట. ఆ మిగిలిందే బ్రహ్మ. సాక్షాత్ విధిముఖమ అనగా సత్యజ్ఞానం అనంతం బ్రహ్మ అనే వాక్యాలు అంటే ఇవి కొన్ని ప్రత్యేక వాక్యాలు చెప్పబడతాయండి. బ్రహ్మ సత్య జ్ఞానానంద స్వరూపుడని తెలుసుకోవాలి. అంటే ఈ భగవంతుడి తత్వం ఎట్లా తెలుస్తుంది? ముందు ఆత్మతత్వాన్ని తెలుసుకోవాలి. నేను ఈ దేహంలో ఉన్నటువంటి ఆత్మరూపిగా నేను ఉన్నాను. దేహము విడిచిన తర్వాత దేహం పోతుంది, కానీ నేను మాత్రం నిత్యంగా ఉంటాను. నేను భగవంతుడనే మహాసముద్రంలోని ఒక నీటి బొట్టుని, అంటే నేనే బ్రహ్మను. ఈ విషయం తెలియటానికి ఈ మాయంతా ఛేదించుకుని ఉండాలి మనం. ఇది ఎలా కలుగుతుంది? ఈ మాయ మనం ఛేదింపరానిది. అప్పుడప్పుడు మనం ఇందులో నుంచి బయటికి వెళ్తాం, ఒక తాత్కాలికంగా మనకు అర్థమవుతుంది, కానీ మళ్ళీ మనల్ని మాయ కమ్మేస్తూ ఉంటుంది. ఆ మాయని ఛేదించడానికే మనం భగవన్నామ సంకీర్తన చేయాలి. తపస్సు అవన్నీ కూడా, తపస్సు, సమాధి అవంతా కూడా మనని ఈ మాయ నుంచి వేరువరచి మనం ఏమిటి, అసలు నేను ఎక్కడి వాడని అనేది మనకి ఈ బ్రహ్మతత్వాన్ని కానీ ఆత్మతత్వాన్ని కానీ తెలియజేస్తుంది. వేదములు చేత ఎవడు సర్వజ్ఞుడని, అద్భుతమైన వాడని, సంపూర్ణ శక్తివంతుడని చెప్పబడుతున్నాడో వాడే నేనని తెలుసుకో. మృత్తికాది దృష్టాంతముల చేత ఏ వస్తు జ్ఞాన సర్వజ్ఞానము కలుగునని శృతులందు చెప్పబడిందో ఆ వస్తువే బ్రహ్మ. నేను అనున్నది బ్రహ్మ అనున్నది కూడా ఒకటే అర్థాలు. వేదములందు ఎవడికి మహాద్భుతమైన తదను ప్రవిశ్య ఇత్యాది వాక్యాల చేత జీవాత్మ రూపము చేత జగవత్ ప్రవేశమును ఆ జీవుల గురించి నియంతృత్వము చెప్పబడుతోందో అతడే బ్రహ్మ అని తెలుసుకోవాలి. ఈ ప్రకారంగా త్వము
తత్ త్వం అనే పదాలు రెండు నిశ్చయించబడ్డాయి. తత్ అంటే బ్రహ్మము, త్వం అంటే నువ్వు, అంటే నీవే బ్రహ్మ. తత్వమసి అని వింటాం కదా మనం. తత్వమసి అంటే అది నీవే అయి ఉన్నావు అనే భావాన్ని చెప్పబడింది. ముందు వాక్యార్థాన్ని చెప్తాం. వాక్యార్థం ఏమిటి? అతత్వం పదాలకి ఐక్యం అని చెప్తుంది. ప్రత్యేగాత్మయే అద్వయానంద రూప పరమాత్మ, పరమాత్మయే ప్రత్యేగాత్మ. ఈ ప్రకారంగా అన్యోన్యతాదాత్మ్యం ఎప్పుడు కలుగుతుందో అప్పుడే త్వం పదానికి అర్థం బ్రహ్మ కాదనే భ్రాంతి నశిస్తుంది. తాదాత్మ్యము అంటే అదే ఇది అని అర్థం. ఐక్యం, తాదాత్మ్యాన్ని పొందారు అని చెప్తారు. పదం బాగుందని వాడుకుంటూ ఉంటామండి మనం. ఈ తాదాత్మ్యం అంటే ఏంటి? అది ఇది ఒకటే, కలిసిపోవటాన్ని తాదాత్మ్యం అంటారు. ఈ తవమసి అంటే తత్వమసి ఈ వాక్యానికి తాదాత్మ్యం చెప్పాలి. అప్పుడు వాక్యార్థాలైనటువంటి కించిజ్ఞత్వము, సర్వజ్ఞత్వము, విశిష్టులైన జీవేశ్వరులను వదిలి లక్ష్యార్థములైన ఆత్మలనే గ్రహించని ఎడల తాదాత్మ్యము సిద్ధించును. ముఖ్యార్థానికి బాధ కలిగినప్పుడు లక్షణావృత్తిని ఆశ్రయించాలి. ఈ లక్షణావృత్తి 3 రకాలుగా ఉంటుంది. ఇందులో ఏమిటి? భాగ లక్షణం అంటే కొంతను విడిచి కొంత వదిలేసి కొంత తీసుకోవడాన్ని భాగ లక్షణం అంటారు. తత్వమసి యందు సర్వజ్ఞత్వ కించిజ్ఞత్వాలని వదిలి కేవలము జ్ఞానాత్వత్వాన్ని మాత్రమే గ్రహిస్తే గనక అభేదం సంభవిస్తుంది. తత్ అది, త్వం నీవు, అసి అన్ని బ్రహ్మ అంటే ఏమిటి? నువ్వు బ్రహ్మవయ్యావు అని అర్థం. కాబట్టి కొన్ని ప్రదేశాల్లో ఇలాంటి బోధ చేయబడుతుంది. నేను బ్రహ్మని అనే వాక్యార్థ బోధ స్థిరపడే వరకు ఏం చేయాలి? నేనే అది, నేను భగవంతుని యొక్క స్వరూపాన్ని, ఆయనలోని కొంత భాగాన్ని అని అర్థం అవ్వాలంటే మాట్లాడుకుంటే అర్థం కాదు. దీనికి ఇది వాక్యార్థ బోధ స్థిరపడే వరకు శమదమాది సాధన సంపన్నుడై శ్రవణ మననాదులను ఆచరించాలి. శమము దమము కావాలి, శాంతంగా ఉండాలి, కొన్ని విధానాల్ని ఆశ్రయించాలి. తర్వాత శ్రవణము మననము, మంచి విషయాలు విని మననం మళ్ళీ మళ్ళీ వాటిని తలుచుకోవాలి. మళ్ళీ మళ్ళీ వినడం కాదండి. మనం ఏం చేస్తామంటే ఏవైనా బోధలు విన్నప్పుడు ఇప్పుడు వచ్చింది అవకాశం ఉంది కాబట్టి ఆ ఫోన్ ఆన్ చేసుకుని మళ్ళీ 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 అదే వింటాం. కాదు, అలా వింటే నీకేదో తెలుస్తుంది అనుకోవద్దు. ఎప్పుడు కూడా ఏదైనా విన్నదాన్ని గురించి మననం జ్ఞాపకం చేసుకోవాలి, దాని మీద పునరాలోచన చేయాలి. అప్పుడు వాక్యార్థ బోధ స్థిరపడుతుంది. లేకపోతే విన్నప్పుడు అర్థమైనట్టే ఉంటుంది, వింటూ ఉంటే వాహా అద్భుతంగా ఉంటుంది. కొన్ని గంటలు అయిన తర్వాత ఒక నిద్ర తీసి లేచాక అదేమిటి అంటే ఏమీ ఉండదు. ఆ విషయం ఉండాలంటే ఏం చేయాలి? మననం చేయాలి, జ్ఞాపకం చేసుకోవాలి, దాని గురించి మాట్లాడుకోవాలి. అది ఉంటేనే మనకి వేదాంతము అర్థమవుతుంది. ఇవాళ విని వదిలేస్తే రేపటికి జ్ఞాపకమే. ఏదో చెప్పారండి బాగుంది వినడానికి, అదేమిటో మనకు తెలియదు. ఎప్పుడు గుర్తుంటుంది? ఆవు నెమరు వేసుకున్నట్టుగా. ఆవులు చూడండి ఎప్పుడో తినేస్తాయి గడ్డి, తర్వాత దాన్ని బయటికి తెచ్చి నవ్వులుతూ ఉంటాయి. అప్పుడు ఈ తిన్న ఆహారం తాలూకు రసము దానికి వంట పడుతుందట పశువుకి. మనుషులకి ఎప్పుడు వంట పడుతుంది? మనం ఏదైనా వింటే దాని మీద మళ్ళీ మళ్ళీ జ్ఞాపకం చేసుకుని ఇది చెప్పారు, ఇది ఫలానా. అప్పుడు మనకి ఏదైనా విషయం కనపడినప్పుడు ఇది చెప్పింది అదేనని జ్ఞాపకం వస్తుంది. ఇది అవసరం. ఇప్పుడు ఎప్పుడు శృతి వలన గురు కటాక్షము చేత తాదాత్మ్య బోధ స్థిరపడుతుందో అప్పుడు సంసార మూలమును అంతము చేయును. అంత సంసార మూలం అంతా ఈ పిచ్చి మనకి. మనం ఏం చేస్తాం? 30 తరాలకు సరిపడా సంపాదించాలి, ముందు తరాలకి కావాలి, అదేదో కావాలి, దీని తర్వాత కావాలి, ఎప్పటికీ మన పేరు శాశ్వతంగా భూమి మీద ఉండిపోవాలి, ఇదంతా నేనే, ఇదంతా నాది, అయ్యో నేను లేకపోతే ఏమవుతుంది, నేను లేకపోతే ఇదంతా ఏమైపోతుందో, రేపటికి ఎల్లుండికి తినడానికి దాచిపెట్టుకోవటము, ఎక్కడైనా పాతి పెట్టటము, ఇవన్నీ కూడా సంసార తాపత్రయం. అది ఎప్పుడు నశిస్తుంది? ఈ తాదాత్మ్య బోధ వల్ల, అది శృతి వల్ల. అంటే బాగా వినడము, వేదార్థ బోధ, తత్వార్థ బోధ వినడము, గురు కటాక్షము, వాటి వల్లే తాదాత్మ్య బోధ స్థిరపడుతుంది. అప్పుడు ఈ సంసారేచ్ఛ, ఈ సంసార తాపత్రయము తగ్గుతుంది. కొంతకాలం మాత్రము ప్రారబ్ధ కర్మని అనుభవించి ప్రారబ్ధ క్షయం అయిన తర్వాత మనం ప్రారబ్ధం ఏదైతే కర్మలు మొదలు పెట్టామో అవన్నీ నశించాలి. ముందు నశించిన తర్వాత పునరావృత్తి రహితమైన మోక్షపదం ఉంది, నిరతిదయ సుఖానందంతో ఉంటారు. కాబట్టి ముందు చిత్తశుద్ధి కోసం కర్మలు చేయవలెను. ఆ కర్మ విధినంతయు గురువు వలన తెలుసుకొని చేసి తత్ఫలాన్ని భగవంతుడికే సమర్పించి విగత పాపుడై తర్వాత ఆ పుణ్యం చేత మంచి జన్మనెత్తి శ్రవణాదులని అభ్యసించి, అంటే శ్రవణము, మననము, నిధిధ్యాసనము ఇవన్నీ చేయాలన్నమాట. అవన్నీ అభ్యసించి విజ్ఞాని అయి కర్మబంధాన్ని తెంచుకొని మోక్షాన్ని పొందుతారు. ఇందుకు సందేహం లేదని అంగిరస మునీశ్వరుడు ఇట్లా చెప్పగా విని
ఇంకా అడిగాడట ఉద్భూత పురుషుడు. ఏం అడిగాడో రేపు ఉదయం తెలుసుకుందామండి. ఈ రోజుతో 17వ రోజు పారాయణ పూర్తయింది. రేపు ఉదయం కలుసుకుందాం. నమస్కారం.